ఈ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎలా ఉందో తెలుసా? అసలు దీనికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో చూస్తే గనక మీకు అర్థమైపోతుంది. అసలు దీని టేస్ట్ ఎలా ఉంది. ఇంత మనీ పెట్టి డబ్బులైతే ఖర్చు పెట్టావు. చాక్లెట్ రాకపోతే నీకుంటది చూడు అని చెప్పేసి నాకు పెద్ద వార్నింగ్ ఇచ్చి అయితే నాకైతే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనిపెట్టి మరీ వెళ్ళాడనమాట. సో, ఎలా వస్తుందో నాకు తెలియదు కదా ఫస్ట్ టైం అని చెప్పేసి నేను అన్నాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ తీసుకుని అందులో హాఫ్ అయితే కట్ చేసుకుని దాన్ని మెల్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి డబుల్ బాయిలర్ మెథడ్లో. నెక్స్ట్ ఇక్కడ కునాఫా సేమియా ఉంటుంది కదా, కునాఫా సేమియా మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది. సో, కునాఫా సేమియా తెచ్చుకుని దాన్ని కొంచెం తీసుకుని మ్యాష్ చేసుకుని పెట్టేసుకుని నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని కొంచెం బటర్ అయితే వేసుకుని ఆ కునాఫా సేమియా కూడా అందులో బటర్లో అయితే కొంచెం రోస్టెడ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిస్తా పప్పులు తీసుకుని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేమియా అండ్ కొంచెం మిల్క్, కొంచెం కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని అది మొత్తం బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని ఒక 1 లేయర్ వరకు అయితే స్ప్రెడ్ చేసేసుకుని చాక్లెట్ మౌల్డ్లో 10 మినిట్స్ వరకు అయితే ఫ్రీజ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పిస్తా పేస్ట్ అనేది మొత్తాన్ని అందులోకి అయితే డిప్ చేసేసి నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా మనం చాక్లెట్ అయితే వేసేసుకుని కొంచెం ట్యాప్ చేసి మనకి 1 to 2 అవర్స్ వరకు అయితే ఆ చాక్లెట్ అనేది ఫ్రీజ్ చేయనివ్వాలి. చాక్లెట్ రెడీ అయిన తర్వాత దాన్ని తింటే అర్థమైందనమాట దాన్ని రియల్ వైరల్ కునాఫా అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అర్థమైంది. అసలు ఎంత టేస్టీగా ఉంది అంటే అసలు మాటల్లో చెప్పలేనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే కనుక మీకు ఎలా కుదిరిందని కామెంట్ చేయండి. సో, ఇది వైరల్ అవ్వడంలో తప్పే లేదనిపించింది. సో, మరి ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.